ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం చెప్తాను మీకు. యూట్యూబర్స్ ఎలా తయారంటే పెయిడ్ ప్రమోషన్స్ కి బాగా ఎక్కువ చేస్తున్నారు. మీరు ఇన్ని వేలు కట్టించుకుంటే వాళ్ళు ఇంకొక ముగ్గురిని అని చెప్పి వాళ్ళు ఎంతో మందిని చేరుస్తున్నారు. వేలకు వేలు. ఇది మహిళలు ముఖ్యంగా గుర్తించాలి మీరు అందరూ కూడా. లేదా భర్త సంపాదించిన దాంట్లో మీకు ఏమైనా కొంత ఇస్తే అది జాగ్రత్త పెట్టుకుంటున్నారు మీరు. ఆ జాగ్రత్త పెట్టుకున్నది ఈ మోసగాళ్ళని చూసి మీరు. ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం చెప్తాను మీకు. యూట్యూబర్స్ ఎలా తయారంటే పెయిడ్ ప్రమోషన్స్కి బాగా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాను నేను. వీళ్ళందరూ కూడా ఎవడు ఎక్కడి నుంచి ఏం చెబుతాడో తెలియదు. అంటే చైన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ తీసుకొచ్చి మీరు ఇన్ని వేలు కట్టించుకుంటే వాళ్ళు ఇంకొక ముగ్గురిని అని చెప్పి వాళ్ళు ఎంతోమందిని చేరుస్తున్నారు. వేలకు వేలు డబ్బులు సర్వనాశనం అయిపోతున్నాయి. ఇది మహిళలు ముఖ్యంగా గుర్తించాలి మీరు అందరూ కూడా. మహిళలు ఎందుకంటే మీరందరూ కష్టపడి సంపాదిస్తున్నారు. రూపాయి కష్టపడి లేదా భర్త సంపాదించిన దాంట్లో మీకు ఏమైనా కొంత ఇస్తే అది జాగ్రత్త పెట్టుకుంటున్నారు మీరు. ఆ జాగ్రత్త పెట్టుకున్నది ఈ మోసగాళ్ళని చూసి మీరు. అంటే వాళ్ళు అంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండొచ్చు, ఈ ప్రమోషన్ చేసేవాళ్ళు సెలబ్రిటీలు అయి ఉండొచ్చు. వాళ్ళందరి మాటలు మీరు విని ఇదేదో చాలా బాగుంది అని చెప్పి మీరందరూ కూడా డబ్బులు కడుతున్నారు. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను మీకు. మీరు అమౌంట్ కట్టే ముందు అసలు దాని గురించి హిస్టరీ చూడండి. అంటే మీకు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అసలు ఆ కంపెనీ హిస్టరీ ఏమిటి ఇవన్నీ చూసి దాన్ని బట్టి మీరు ఎస్ ఇది కరెక్ట్ అని చెప్పినప్పుడు మాత్రమే కట్టండి. అలాగా ఈ మధ్యకాలంలో ఎంతోమందిని చూశాను నేను. పాపం వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో లబోదిబోమంటూ వీడియోస్ పెడుతున్నారు. మీరు ఎంత పెట్టినా ఉపయోగం లేదు, ఎంత చేసినా ఉపయోగం లేదు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా అంత ఉపయోగపడదు. ఎందుకంటే వాడు ఎవడో తెలియదు, ఏమిటో తెలియదు. ఇలాంటివన్నీ జరుగుతాయి. మీకు డబ్బులు కనుక ఉంటే ఇంకో దానికి ఇన్వెస్ట్మెంట్ చేయండి, వేరే ఏదో కొనండి, లేదా ఇన్వెస్ట్ చేసుకుని బ్యాంకుల్లో వేసుకోండి. అలా చేసుకుని మీ సంపాదనని, మీ కష్టాన్ని అనవసరంగా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబర్లు కానీ పాడు చేయరని చెప్పి ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను. ఉదాహరణకి ఒక యూట్యూబ్ పెట్టాను, ప్రతి నెల ఖర్చు పెడుతున్నాను యూట్యూబ్కి డబ్బులు. సబ్స్క్రిప్షన్స్ కోసం చూడలేదు, కేవలం ఇన్ఫర్మేటివ్ మెసేజ్లు మాత్రమే ఇస్తున్నాను. ఆ ఇన్ఫర్మేటివ్ మెసేజ్లు ఎందుకు ఇస్తున్నానంటే నాకు 10 మందిని మార్చాలనే ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి ఆ విధంగా నేను యూట్యూబ్ని పెట్టుకుని నేను ప్రమోట్ చేసుకుంటున్నాను. నేను ఒకసారి అర్థం చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ మెసేజ్కి ఏదో సినిమా పాటలు, ఏదో డ్యాన్సులు, పచ్చళ్ళు, లేకపోతే ఏదైనా చెద్దన్నాను ఇలాంటివన్నీ బోర్డులన్నీ పెడుతూ ఉంటారు. అది పెట్టడం వల్ల మీకు ఎంతవరకు ఉపయోగం అది ఆలోచించండి. అవి చూడదంటలేదు. మీకు ఏది అవసరం ఏది అనవసరం అనేది మీ మహిళలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. అలాగే యువత కూడా ఆలోచించండి. ఆలోచించి మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీ కుటుంబ జీవితాలు కూడా మీ మీద ఆధారపడి ఉంటే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. థ్యాంక్ యూ. ఇది మీకు నచ్చితే మా జీటీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.